వెల్కమ్ టు మై ఛానల్ క్యాపిటల్ స్టాక్ మార్కెట్ న్యూస్. ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం వాటాదారులకు అత్యధిక డివిడెండ్ చెల్లిస్తున్న టాప్ 10 లార్జ్ క్యాప్ స్టాక్ల కొరకు మాట్లాడుకుందాం. మొదట డివిడెండ్ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. డివిడెండ్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని వాటాదారులకు చెల్లిస్తాయి. దీనినే డివిడెండ్ అంటారు. క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటించినప్పుడు ఆ అమౌంట్ను ప్రకటిస్తారు. డివిడెంట్ను నేరుగా షేర్ హోల్డర్స్ ఖాతాలోనే జమ చేస్తారు. ఇలాంటి ప్రక్రియనే డివిడెంట్ అంటారు. గత ఏడాది కాలంలో చూస్తే లార్జ్ క్యాప్ స్టాక్స్ అత్యధికంగా 10% వరకు డివిడెండ్ చెల్లించాయి. అందులో మొదటిది నెంబర్ 1 చూసుకుంటే వేదాంత లిమిటెడ్. ఈ కంపెనీ ఐరన్, గోల్డ్, అల్యూమినియం మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తాయి. గత ఏడాది కాలంలో చూస్తే షేర్ హోల్డర్కు ప్రతి షేర్కు రూ. 46 డివిడెండ్ చెల్లించింది. డివిడెండ్ రాబడి 10.14% ఉంది. రెండవది చూసుకుంటే భారత్ పెట్రోలియం లిమిటెడ్ ప్రభుత్వ రంగ సంస్థ. చమురు, సహజ వాయువులు శాఖ అధీనంలో ఉంటుంది. గత 12 నెలలుగా ఈ కంపెనీ వాటాదారులకు ప్రతి షేర్కు 31.50 డివిడెండ్ చెల్లించింది. డివిడెండ్ రాబడి 7.19%గా ఉంది. మన లిస్ట్లో మూడవది చూసుకుంటే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది జింక్ ఉత్పత్తిలో. ఈ స్టాక్ గత 12 నెలల కాలంలో ప్రతి షేర్కు రూ. 35 డివిడెండ్ చెల్లించింది. రాబడి శాతం 6.94%గా ఉంది. 4వ స్థానంలో కోల్ ఇండియా లిమిటెడ్. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన కోల్ మైనింగ్ కంపెనీ. 1975 నవంబర్లో ప్రారంభమైంది. గత 12 నెలలుగా వాటాదారులకు ప్రతి షేరుకు రూ. 22 డివిడెండ్ చెల్లించింది. డివిడెండ్ రాబడి శాతం 6.24%గా ఉంది. మరియు ఇప్పుడు 5వ స్థానంలో చూసుకుంటే ఇండియన్ ఆయిల్. ఇండియన్ ఆయిల్ కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ. గత 12 నెలల కాలంలో వాటాదారులకు ప్రతి షేర్కు రూ. 7 డివిడెండ్ చెల్లించింది. డివిడెండ్ రాబడి శాతం 5.05గా ఉంది. ఇది సహజ చమురు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వంటి వాటిని మనకు అందిస్తుంది. మన లిస్ట్లో 6వ స్థానంలో ఓఎన్జీసీ. ఇది కూడా పిఎన్సియు కంపెనీ. చమురు, సహజ వాయువుల శాఖ అధీనంలో ఉంటుంది. గత ఏడాది కాలంలో ప్రతి షేరుకు రూ. 12.50 డివిడెండ్ చెల్లించింది. డివిడెండ్ రాబడి శాతం 4.87%గా ఉంది. మన లిస్ట్లో 7వది చూసుకుంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ. గత 12 నెలల కాలంలో వాటాదారులకు ప్రతి షేరుకు రూ. 11.75 డివిడెండ్ చెల్లించింది. డివిడెండ్ రాబడి 3.57%గా ఉంది. మన లిస్ట్లో 8వ స్థానంలో చూసుకుంటే ఆర్ఈసీ భారత ప్రభుత్వ విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న భారత ప్రభుత్వ రంగ సంస్థ. గత 12 నెలలుగా వాటాదారులకు ప్రతి షేరుకు రూ. 17 డివిడెండ్ చెల్లించింది. డివిడెండ్ శాతం 3.19%. మన లిస్టులో 9వ స్థానం పిఎఫ్సి స్టాక్. గత 12 నెలల కాలంలో వాటాదారులకు ప్రతి షేరుకు రూ. 15.75 చెల్లించింది. డివిడెండ్ రాబడి శాతం 3.18%గా ఉంది. 10వ స్థానంలో చూసుకుంటే కెనరా బ్యాంక్. ఈ స్టాక్ గత 12 నెలల కాలంలో షేర్ హోల్డర్లకు ప్రతి షేరుకు రూ. 3.22 డివిడెండ్ చెల్లించింది. డివిడెండ్ రాబడి శాతం 3.16%గా ఉంది. ఇవి టాప్ 10 డివిడెండ్ను చెల్లించిన స్టాక్స్. ఇలాంటి స్టాక్ మార్కెట్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన క్యాపిటల్ స్టాక్ మార్కెట్ న్యూస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ క్యాపిటల్ స్టాక్ మార్కెట్ న్యూస్.